బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఓ కళ్యాణ మండపంలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి లబ్దిదారులకు పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారన్నారు. చంద్రబాబు నాయుడు కేసులు పెట్టడం ద్వారా కొన్ని పట్టాలు పంపిణీకి ఆలస్యం జరిగిందని చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ ఆపేస్తారని ఎమ్మెల్యే ఆరోపించారు. వైసీపీ పార్టీ మహాసముద్రం లాంటిదని, పార్టీ అధికారంలోకొచ్చాక ఎంతో మంది పార్టీలోకొచ్చారు, తర్వాత వెళ్లిపోయారని పరోక్ష విమర్శలు చేశారు. జగన్మోహన్ రెడ్డి పేద ప్రజలను మాత్రమే నమ్ముకున్నాడన్నారు. ప్రజలు ఆలోచించి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి, పలువురు కౌన్సిలర్లు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. మన ప్రభుత్వాన్ని విమర్శలు చేస్తా ఉన్నారు. మీరు ఆలోచించాలి. ఇప్పుడు మీరు గుర్తుకొచ్చారు వాళ్ళకి, అంటే మీ ఓట్లు కావాలి కాబట్టి ఈరోజు గుర్తుకొచ్చి ఎలక్షన్స్ వస్తున్నాయని గ్రామాల్లోకి వస్తూ ఉన్నారు. మీరందరూ అయితే ఒకటి ఆలోచించాలి. పొరపాటుగా మరలా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో మీ పథకాలన్నీ ఆగిపోతాయి. మీకు ₹1 రాదు. అతనుకు పేదలకి చిన్న చూపు. ఏ రోజు కూడా పేదలకు సహాయం చేసింది లేదు చంద్రబాబు నాయుడు. ఆయన పక్కనంతా కోటీశ్వర్లు, ధనవంతులు, పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి మాత్రం మిమ్మల్ని నమ్ముకున్నాడు. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. పొరపాటుగా పని జరిగితే మాత్రం మీరందరూ కూడా నష్టపోతారు. ఇన్ని సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మీ అండగా ఉండి మీరు బాగుండాలని కోరుకున్నాడు. పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితే పెద్దలదారుల పక్షాన చంద్రబాబు నిలబడి ఉన్నాడు, పవన్ కళ్యాణ్ నిలబడి ఉన్నాడు. మీరు ఆలోచించండి. ఇన్ని సంక్షేమ పథకాలు, ఇన్ని కోట్ల రూపాయలు అవినీతికి ఆస్కారం లేకుండా మీ అకౌంట్స్ లో వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆలోచించుకోవాలి. మీ ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలి. మధ్యలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది వచ్చారు, వెళ్ళారు. అటువంటి వ్యక్తులను చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎంతో మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఇది ఒక మహాసముద్రం లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. కానీ నేను కానీ, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మేము మిమ్మల్ని నమ్ముకున్నాం. మీరు నిజాయితీగా ఉంటారు, మాట మీద నిలబడతారు. పేదలంటే ఎవరు వెళ్ళిపోయినా పర్వాలేదు, మీ ఆశీర్వాదం మాకు ఉండాలి. చాలా డబ్బులు వస్తున్నారంట ఎలక్షన్స్ లో. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఓటుకి 1000 నుంచి 3000 దాకా ఇస్తారంట. బంగారంగా తీసుకొని ఫ్యాన్ గుర్తుకోండి. మనమే ఉండాల్సిన అవసరమే లేదు. అక్రమంగా సంపాదించిన డబ్బుని తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చి మరలా ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలని ఆశలో ఉన్నారు. ప్రజలు అమాయకులు కాదు. రాజకీయ నాయకుల కన్నా ప్రజలు బాగా తెలియగలవాళ్ళు. ఎప్పుడు ఏం చేయాలో, ఎవరి వల్ల లబ్ధి పొందారో వాళ్ళనే ఆశీర్వదిస్తారు తప్ప ఇటువంటి వాళ్ళని అసలు లెక్క కూడా చేయదు. వల్ల మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఉండాలని కోరుకుంటూ